హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా భారీ షాకింగ్ ఉంది. అతని కెప్టెన్ నుంచి పక్కన పెట్టి మరొక ప్లేయర్కి అయితే కెప్టెన్సీ ఇవ్వనుంది. ఆ ప్లేయర్ ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కోసం అయితే అన్ని ఫ్రాంచైజీలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మెగా ఆక్షన్ గురించి మాత్రం అయితే అన్ని ఫ్రాంచైజీలు అయితే సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ 2025 స్టార్ట్ కావడానికి ఇంకా చాలా టైం ఉంది. అంతలోపు అయితే మెగా ఆక్షన్ వచ్చేసరికి డిసెంబర్ లాస్ట్ వీక్లో జరిగే అవకాశం ఉన్నట్లయితే బీసీఐ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఒకవేళ అది కుదరకపోతే ఫిబ్రవరి స్టార్టింగ్ వీక్లో జరిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. 2 మంత్స్లో ఏదో ఒక డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే బీసీఐ మాత్రమైతే 10 ఫ్రాంచైజీల నుంచి మాత్రమైతే ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై ఐపీఎల్ 2020 పైన రూల్స్ అండ్ రెగ్యులేషన్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా రిటర్నింగ్ పాలసీ పైన, అదేవిధంగా ఆర్టీఎం కింద ప్లేయర్ల పైన మొత్తం గురించి అయితే త్వరలోనే అప్డేట్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇది ఇలా ఉండగానే ముంబై ఇండియన్స్ మాత్రమైతే భారీ మార్పులు చేసేందుకైతే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా కెప్టెన్స్ విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఇప్పటి వరకు మాత్రమైతే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గత ఐపీఎల్ 2025లో ఆడడం జరిగింది. అప్పుడు అనుకున్నంత స్థాయిలో ముంబై ఇండియన్స్ అయితే రాణించలేకపోయింది. పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు ఐపీఎల్ 2024లో. అయితే ఐపీఎల్ 2025లో వచ్చేసరికి కెప్టెన్సీ మార్క్ పక్కానైతే మనకు గత కొద్ది రోజుల నుంచి తెలుస్తున్న విషయమే. అందులో భాగంగానే హార్దిక్ పాండ్యా పక్కన పెట్టి టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఇవ్వాలని అయితే ముంబై మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తుంది. దాదాపు 90% అయితే కన్ఫర్మ్ అయినట్టు అయితే తెలుస్తున్న సమాచారం. ఓన్లీ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలినట్లయితే తెలుస్తున్న సమాచారం. దీనిపైన అయితే మెగా ఆక్షన్ ముందే ప్రకటించబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే నవంబర్ లేదా డిసెంబర్లోనే దీని గురించి స్పష్టతమైన ప్రకటన ఇవ్వబోతున్నట్లయితే ముంబై మేనేజ్మెంట్ నుంచి అయితే మనకు తెలుస్తున్న సమాచారం. మ్యాక్సిమం సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే వచ్చే ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా చేయబోతున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చినట్లయితే హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సీజన్ మాత్రమైతే ఒక నార్మల్ ప్లేయర్గానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి కారణం అంటే ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోవడం. అదేవిధంగా హార్దిక్ పాండ్యా కూడా అటు బౌలింగ్లో కానీ, అటు బ్యాటింగ్లో కానీ, అటు కెప్టెన్స్లో 3 విభాగాల్లో పూర్తిగా విఫలం అవడంతోనే ముంబై మేనేజ్మెంట్ అయితే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. ఈ నిర్ణయం అయితే దాదాపు ఫిక్సే, కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలిందని చెప్పుకోవచ్చు. మరి వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఎలా రాణిస్తే, ఏ విధంగా రాణిస్తే అయితే చూడాలి. అంతకన్నా ముందు మాత్రమైతే ముంబై ముందు ఒక మెయిన్ టాస్క్ అయితే ఉండడం జరిగింది. ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ అయితే మిలియన్ డాలర్ క్వశ్చన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను, హార్దిక్ పాండ్యాను, రోహిత్ శర్మను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే కొన్ని మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం అయితే రోహిత్ శర్మ ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మెగా ఆక్షన్లో పాల్గొననున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ముంబై జట్టు నుంచి వీడుతున్నట్టయితే క్లియర్ కట్గా అయితే మెసేజ్ అయితే ఉండడం జరిగింది. ఇలాంటి టైంలో మరి ముంబై ఇండియన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని అయితే చూడాలి. ఐపీఎల్ 2025 ముందు అయితే ముంబై ఇండియాలో అతిపెద్ద భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. మరి ఏ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది రాబోయే వీడియోలో మనకి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.